గత కొంతకాలంగా ఎన్టీఆర్ లోకేష్ మధ్య విభేదాలు ఉన్నాయని రాజకీయ ప్రత్యర్థులు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ లోకేష్ ఎల్లప్పుడూ వాటిని ఖండిస్తూ వస్తున్నారు. యువగళం పాదయాత్రలో ఉన్న సమయంలో ఎన్టీఆర్ను టీడీపీలోకి ఆహ్వానించే అవకాశం గురించి విలేకరులు ప్రశ్నించగా లోకేష్ స్పందిస్తూ టీడీపీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్న ఎవరైనా పార్టీలోకి రావడానికి స్వాగతం. అదేవిధంగా ఎన్టీఆర్ కూడా వచ్చి మా పార్టీలో భాగం కావచ్చు అని స్పష్టం చేశారు. సాధారణంగా రాజకీయ నాయకులు వివాదాస్పద విషయాలపై మాట్లాడడానికి లేదా అలాంటి చర్యలు చేయడానికి వెనకాడుతారు. అనే లోకేష్ మాత్రం ఎటువంటి సంకోచం లేకుండా అభిమానుల అభ్యర్థన మేరకు ఎన్టీఆర్ ఫ్లెక్సీని పట్టుకోవడం విశేషం. రాజకీయాల్లో ఎంత అణకువ, ఓర్పు, నేర్పు ఉంటేనే సక్సెస్ అవుతారని నానుడి ఉంది. ఈ చర్యతో నారా లోకేష్ దాన్ని చేసి చూపించారని టీడీపీ మేధావులు కూడా అభినందిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆహ్వానించడంలో చురుగ్గా ఉంటున్నారు. ఈ క్రమంలో భాగంగానే నేడు నూజివేడులో అశోక్ లేలాండ్ ప్లాంట్ ను లోకేష్ ప్రారంభించారు. అయితే ఈ ప్రారంభోత్సవానికి లోకేష్ వస్తున్న సమయంలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. భారీ సంఖ్యలో అభిమానులు లోకేష్ ను స్వాగతించడానికి చేరుకున్నారు. గుమిగుడిన జనంలో కొందరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని పట్టుకుని నిలబడ్డారు. ఉత్సాహంగా ఉన్న కొందరు అభిమానులు ఆ ఫ్లెక్సీని పట్టుకోవాలని లోకేష్ ను కోరగా ఆయన సంతోషంగా అంగీకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటనతో నందమూరి టీడీపీ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.